పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధి కోసం తీరిక లేకుండా శ్రమిస్తున్నారని తెలిపారు. పాలకొల్లు మండలంలో పర్యటించిన మంత్రి రామానాయుడు తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దగ్గులూరు, గర్వపేట, పాలమూరు గ్రామంలో చేపట్టిన తాగునీటి పథకాల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పుడే నేను దగ్గులూరు గ్రామం, గౌరపేట గ్రామం, పాలమూరు గ్రామం వరుసగా 3 గ్రామాల్లో త్రాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడే మీ గ్రామంలో కూడా ఫిల్టర్ బెడ్కి సంబంధించి పనులకి ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేశాం. ఇప్పుడే అక్కడ వాటర్ కూడా ట్యాప్ పెట్టాం. లక్ష్మి గారు, లక్ష్మి ఉన్నారమ్మా? ఇప్పుడే పాత నీళ్ళు వాటర్ ఎలా ఉందో చూశారు మీరు, రంగు పసర రంగులో ఉంది. ఇప్పుడే బిందులో నీళ్లు తీసి చూపించారు. అంటే మినరల్ వాటర్ కింద ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడే మనం తీసుకొచ్చాం. ఇక్కడనే కాదు, ఇప్పుడే గౌరపేటలో కానీ అదేవిధంగా దగ్గులూరులో కూడా చూపించాను నేను. 170% జబ్బులు కానీ వ్యాధులు కానీ మనం తాగేటువంటి నీళ్ల ద్వారానే వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీకు సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు ఇటువంటి వాటర్ ఫిల్టర్ని ఇప్పుడే దగ్గులూరు గ్రామంలో 50 లక్షల రూపాయలు పెట్టి అక్కడ మైక్రో ఫిల్టర్ పెడితే ఆ వాటర్ వచ్చింది. అదేవిధంగా గౌరపేటలో 55 లక్షల రూపాయలు పెడితే అటువంటి ఫిల్టర్ వాటర్ వస్తుంది. ఇప్పుడు మన పాలమూరు గ్రామంలో కూడా 61 లక్షల రూపాయలు పెడితే ఇటువంటి మినరల్ వాటర్ వస్తుంది. ఈ రకంగా ఇక్కడ మినరల్ వాటర్ కాకుండా లంకల కోడేరులో ర్యాపిడ్ శాండ్ వాటర్ ఫిల్టర్ పెట్టాం. అక్కడి నుంచి కూడా మనకు పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తుంది, లంకల కోడేరు నుంచి కూడా. అంటే ఈ రకంగా అధికారులకు వచ్చినటువంటి సంవత్సరంన్నర కాలంలోనే మీ ఆరోగ్యం కోసం ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి సూక్ష్మ త్రాగునీరు అందజేస్తూ ఉన్నాం. దయవుంచి మీరందరూ కూడా అర్థం చేసుకుని ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఎందుకంటే నేను ఎన్నికల్లో తిరిగినప్పుడు చెప్తూ ఉండేవారు, మీరు ఇచ్చేటువంటి ఏదైతే నీళ్లు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూసేవాళ్ళం. ఆ రోజు ఇచ్చే నీళ్లు కల్లాపేసుకోవడానికి, మరి అంట్లు తోముకోవడానికి ఉండే పరిస్థితి. కొంతమంది రైస్ వండుకుంటే వైట్ రైస్ కూడా కలర్ మారేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఈరోజు ఒక్కొక్కటి కూడా మార్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకుని పనిచేసేటువంటి ప్రభుత్వం ఆశీర్వదించమని. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.